నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెలవెలబోయింది. కేఆర్ఎంబీ ఆదేశాల ప్రకారం తెలంగాణ ఏపీకి తాగునీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 512 అడుగులకు చేరుకుంది. డ్యాంలోని 312 టీఎంసీలకు గాను కేవలం 135 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. రాష్ట్రాల వరప్రదాయన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ లేక వెలవెలబోతుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు కృష్ణా ఆయకట్టు ప్రాంతంలో సాగునీరు లేకపోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెలవెలబోతున్న పరిస్థితి. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితిని ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మనకు విజువల్స్లో క్రస్ట్ గేట్లు కనిపిస్తూ ఉన్నాయి. క్రస్ట్ గేట్లకు చాలా కింది భాగంలో నీరు నిల్వ ఉంది. అంటే క్రస్ట్ గేట్ దాటుకొని కిందికి నీరు వెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. మళ్ళీ వానాకాలంలో సకాలంలో వర్షాలు కురిసి క్రస్ట్ గేట్లు దాటుకొని గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటేనే తప్ప నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను దాటుకొని కిందికి వెళ్లే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం అయితే లేదనే చెప్పొచ్చు. ఇప్పుడున్న విజువల్స్లో మనం చూస్తున్న దాని ప్రకారం క్రస్ట్ గేట్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో దిగువకు నీటి విడుదల చేసే అవకాశం అయితే లేదు. ఇక కృష్ణా ఎగువన నీటి విడుదల అవకాశం లేదు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే అవకాశం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల చేస్తారు. ఈ రెండు కాలువల ద్వారా కేవలం ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న నీటి నిల్వ ఆధారంగా కేవలం తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సాగునీటిని చివరి దశలో ఉన్న పంటను రక్షించుకోవడానికి సాగునీటిని విడుదల చేయాలని రెండు రాష్ట్రాల ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కేఆర్ఎంబీ ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నేపథ్యంలో సాగునీటికి నీటిని విడుదల చేసే లేదని ఇప్పటికే కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎడమకాల ద్వారా 2500 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. నిన్న మొన్నటి వరకు కుడికాల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇక కృష్ణా ఆయకట్టుకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ సీజన్లో కురవాల్సినంత వర్షాలు కురవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో కృష్ణా నది పైన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం వెలబెలబోయిందని చెప్పొచ్చు. చుట్టూ ఉన్న కొండలు గుట్టలు అన్నీ కూడా గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు ఏవైతే మునిగిపోయాయో అవన్నీ కూడా బయటికి తేలి కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళు చిన్న చిన్న కొండలు గుట్టలన్నీ కూడా బయటికి తేలి కనిపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది రెండు కాలువల ద్వారా. కానీ ఈసారి ఈ వానాకాలంలోనే నీటి విడుదల అంశానికి సంబంధించి ఆచితూచి ప్రభుత్వాలు నీటిని విడుదల చేశాయి. ఇక వేసవికాల యాసంగికి సంబంధించి పంటకు సంబంధించి కూడా అధికారులు డిమాండ్ మేరకు మాత్రమే విడుదల చేశారు. కానీ ఎప్పటికప్పుడు అడుగంటుతున్న జలాలతో ఈసారి ఈ యాసంగి పంటకు సంబంధించి చివరి పంటలను రక్షించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మరి ఈ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో అంటే జూన్ జూలై మాసంలో నీటి విడుదల అంటే మొదటిసారి పంట వేసుకున్నప్పుడు పంటకు కావలసిన సాగునీరు అందించే అవకాశం కూడా ఇప్పుడున్న నీటి నిల్వను పడితే ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ చెరువుల్ని నింపుకునే అవకాశం లేదు. దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా లేకపోవడంతో జూన్ జూలైలో పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయకట్టు రైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు ఉన్న నీటి నిల్వ ఉన్న దాని ప్రకారం అయితే కేవలం హైదరాబాద్ కావచ్చు కొన్ని చోట్ల చెరువులు నింపుకోవడానికి మాత్రమే తాగునీటికి మాత్రం అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.